హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆర్వీఆర్ టీవీ. ఉమెన్స్ క్రికెట్ అంటే ఇప్పుడు క్రేజ్ బాగా పెరిగిపోయింది. T20 వరల్డ్ కప్లో టీమిండియా దూసుకుపోతుంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో కూడా ఔత్సాహిక ఉమెన్ క్రికెటర్స్ ముందుకొస్తున్నారు. పాపులర్ ఆర్టిస్ట్, సింగర్ స్నిగ్ధ, మోడల్ అండ్ యాక్ట్రెస్ సహర్ ఆధ్వర్యంలో ఉమెన్స్ క్రికెట్ లీగ్ మొదలైపోయింది. ఈ టోర్నీ గురించి అలాగే వాళ్ళు చేస్తున్న మూవీస్ గురించి చాలా విషయాలనైతే మాట్లాడుకుందాం. హాయ్ స్నిగ్ధ గారు, హాయ్ సెహర్ గారు. హాయ్. మీ గురించి ఒక విషయం విన్నాను. ఫస్ట్ మీ నుంచి స్టార్ట్ చేద్దాం. మీకు ఎవరన్నా శ్వేత అంటే కోపం వస్తుందంట. శ్వేత నుంచి సెహర్గా ఎలా మారిపోయారు? ఎందుకు మారిపోయారు? అంటే ఎందుకు మారాల్సి వచ్చింది అంటే? ఏంటో హిస్టరికల్‌గా శ్వేత అనే వాళ్ళకి ఎక్కువ కష్టాలు ఉంటాయని విన్నాను. సో, ఓకే. ఆ నేమ్‌ని తీసేసి సెహర్ అని పెట్టేసుకున్నాను. అంటే హిస్టరికల్‌గా ఓకే. మీకు కూడా అది వర్కౌట్ అయింది. అంటే శ్వేత అని యాహ్! పెట్టుకుంటే కష్టాలు ఇవన్నీ. అంటే శ్వేత అని చేంజ్ అంటే సహర్ అనే నేమ్ చేంజ్ చేసిన తర్వాత నేను ఈ రోజు వరకు అసలు ఎప్పుడు వెనక్కి తిరిగి చూసుకోలేదు. కెరియర్ పరంగా గానీ, ఫినాన్షియల్ పరంగా గానీ ఎలా అయినా సరే నేను ఎప్పుడు చూసుకోలేదు ఇంక. ఓహ్ మై గాడ్! మీరంత పొలైట్‌గా, ఒబీడియంట్‌గా మాట్లాడుతుంటే నేను కూడా అలానే అడగాలేమో అనిపిస్తుంది. అయ్యో! అసలు నా ఒరిజినాలిటీ మొత్తం ఒరిజినాలిటీయే కావాలి మాకు. వస్తది. ఇప్పుడే కదా కొంచెం ఓకే. స్టార్టింగ్. అంటే ఇలా పెట్టుకొని లేదండి. చెప్తుంటే కొంచెం లేదు. భయం మాకు కూడా. లేదు. కెమెరాకి రాదండి. సో, ఇప్పుడు స్నిగ్ధ గారి వైపు వెళ్ళిపోదాం. అంటే మిమ్మల్ని ఎప్పుడు నేను చాలా బోల్డ్‌గా, చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్‌గా విన్నాను, చూసాను. సడెన్‌గా మీరు ఈరోజు ఇలా మాల్‌లో అంత ఒక బుద్ధిమంతురాల్లా కూర్చుంటుంటే కొంచెం కష్టంగా ఉంది నాకు కూడా. అంటే దీక్షలో ఉన్నానే గానీ ఇప్పటిదాకా నోటిదోలు బానే ఉంది కదండి. స్వామి అంటే చంపలేసుకోవాలి. మాట్లాడుతున్నాను కదా, స్ట్రెయిట్ ఫార్వర్డ్ గానే అవును. మాట్లాడుతాను. అవును. అంటే దట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ యూ బీయింగ్ అంటే దీక్షలో ఉన్నాము, కొన్ని పద్ధతులు పాటిస్తాము, మంచిగా పూజలు అవి చేసుకుంటాము, ఆల్వేస్ ప్యూర్ అండ్ హార్ట్ లాగా ఉంటాము. ఓకే. అలాగని మాట్లాడకుండా అలా ఉంటే కరెక్ట్. కష్టం కరెక్ట్. కదా. నేను అగ్రీ చేస్తాను. Oh, yeah. సో, అంటే ఇప్పుడు సింగర్‌గా మీరు చాలా సక్సెస్, అలాగే ఆర్టిస్ట్‌గా కూడా చాలా సక్సెస్ అయ్యారు. సడెన్‌గా మీరు ఇప్పుడు ఇలాగా క్రికెట్ వైపు ఈ లీగ్ ఇదంతా స్టార్ట్ చేయడం, ఉమెన్‌కి సపోర్ట్ చేయడం అండ్ ఒక ఉమెన్ కూడా మిమ్మల్ని సపోర్ట్ చేసి ఇప్పుడు మీరు పక్కన కూర్చున్నారు. ఎలా అనిపిస్తుంది? ఏంటి ఇదంతా? అసలు ఎందుకు సడెన్ క్రికెట్ ఎందుకు వచ్చింది అనంటే? ఆ క్రికెట్ ఎప్పుడు సడన్ ఇప్పుడు స్టార్ట్ అయింది కాదండి. రైట్ ఫ్రమ్ చైల్డ్‌హుడ్ నాకు క్రికెట్ అంటే మంచి ఫ్యాంటసీ అండ్ గల్లీలో కూడా ఆడుతుండే. అవును. అండ్ తర్వాత వుమెన్స్ క్రికెట్ బాగా డెవలప్ అయింది. ఆన్ ఎ నేషన్ లెవెల్ డెవలప్ అయింది. ఆ తర్వాత ఇంకా ఐపీఎల్ కూడా వుమెన్స్ ప్రీమియర్ లీగ్ వచ్చేసింది. లీగ్ అవును. దాని తర్వాత ఇప్పుడు సందీప్ ఎవరైతే తనదే విజన్ యాక్చువల్లీ, అండ్ అది ఇప్పుడు ప్రయత్నం, ఇప్పుడు చేసింది కాదు, అలా అనేసుకుని అలా వచ్చింది కాదు. తను 3 years నుంచి మొత్తం ప్లేయర్స్ అందరిని ఐడెంటిఫై చేసి వాళ్ళ మధ్యలో చిన్న చిన్న టోర్నమెంట్లు అవన్నీ పెట్టి వాళ్ళ టాలెంట్ బయట తీసి వాళ్ళకి ట్రైనింగ్ అవన్నీ ఎక్కడెక్కడ ఇది అవుతాయో అవి కూడా ఇప్పించి అలాగే డేటాబేస్ తయారు చేసాడండి మొత్తం కమ్యూనిటీస్, కార్పొరేట్స్ అన్నిట్లో. ఇది లాస్ట్ ఇయర్ తను అదే కాకుండా వాలీబాల్, త్రోబాల్, బ్యాడ్మింటన్ అలాంటివి కూడా తను కండక్ట్ చేస్తుంటాడు. అవును. వాలీబాల్ టోర్నమెంట్లో తను కలిశాను లాస్ట్ ఇయర్ జనవరిలో కలిశాను. బేసిక్ గా స్పోర్ట్స్ అంటే చాలా ఇంట్రెస్ట్ అన్ని స్పోర్ట్స్ లో ఆడతాను. ఐ వాజ్ స్పోర్ట్స్ పర్సన్ బిఫోర్. ఓకే. సో శుభ్రంగా అప్పుడు కలిసి అప్పుడు చెప్పాడు ఇలాగ నాకు ఉమెన్స్ క్రికెట్ ఇలా చేయాలి, నాకు క్రికెట్ అంటే పిచ్చి భయ్యా, నేను మెన్స్ టీమ్ లో ఆడేస్తున్నాను ఆల్రెడీ, నువ్వు అలాంటిది ఏమైనా ఉంటే చెప్పు అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి నెమ్మదిగా ఇది చేసుకొచ్చి సరదాగా ఫోటోషూట్లు అవి చేసుకుని అట్లాగా లాస్ట్ మార్చికి మేము ఇది చేయగలిగాం అనమాట. ఓకే. సో, మీరు ఎలా ఈ దీంట్లోకి వెళ్ళారు క్రికెట్ లోకి, అదే స్నిగ్ధ గారి టీమ్ లోకి? ఆవిడ అంటే ఎప్పుడో మీరంతా స్టేట్ ఒక ప్లేయర్, team. ఆవిడ ఎప్పుడో స్టేట్ ప్లేయర్ అండి, డిస్ట్రిక్ట్ కి అది ఆడింది. నేను ఆల్రెడీ స్టేట్ ప్లేయర్. సో, ఓకే. అలా నా 8th స్టాండర్డ్ అప్పుడు బాగా క్రికెట్ అంటే ఇంట్రెస్ట్ ఉండి లాస్ట్ 2 years అంటే 8th, 9th, 10th ఫోకస్ అంతా గేమ్ మీదే ఉండేది. స్టడీస్ మీద ఏం లేదు. ఇప్పుడు బట్ కూడా చిన్న మిస్కమ్యూనికేషన్ వాట్ ఎవర్ ఇట్ మే బి మా కోచ్‌కి మాకు కొన్ని చిన్న ఇష్యూస్ వచ్చి సో, నేను ఆ నెక్స్ట్ లెవెల్‌కి వెళ్ళలేకపోయాను. అండ్ అది అలాగే ఉండి మధ్యలో ఈ ఫీల్డ్‌కి వచ్చేసాను. మూవీ ఫీల్డ్ అని, మూవీస్ అని, ఆర్టిస్ట్‌గా ఫుల్ బిజీ అయిపోయిన తర్వాత నేను ఒక రోజు ఒక మ్యాచ్ చూడడానికి వెళ్తే అక్కడ నాకు స్నిగ్ధ పరిచయం అయింది. సో, అలా పరిచయం అయితే నాకు కూడా తను క్రికెట్ ఆడటం చూసి నేను కూడా ఆడతాను అని చెప్పి చెప్పిన తర్వాత నీకొచ్చా అంటే నేను ఆల్రెడీ ఇలా ప్లేయర్ అంటే అప్పుడు నన్ను తీసుకొచ్చి సందీప్ వాళ్ళ దగ్గర పరిచయం చేస్తే మేము రోజు ప్రాక్టీస్ చేసేవాళ్ళం. ఓకే. అంటే ఇప్పుడు మీ టోర్నీలో హౌస్ వైఫ్స్ కావచ్చు. అంటే ఏ ఏజ్ నుంచి ఆడడానికి అవకాశం ఏజ్ ఉంటదండి? గ్రూపర్ ఓకే. ఒక
ఐ థింక్ Age limit లేదు. ఇప్పుడు వైభవ్ సూర్యవంశీ ఆడుతున్నాడు కదా, అలాగే మా అవునవును. దాంట్లో కూడా 13 year old ఆడుతుందండి. 13 year ఒక టీమ్ లో అంటే ఆడుతుంది. హైదరాబాద్ లో ఉన్న ఆల్ గేటెడ్ కమ్యూనిటీస్ వాళ్ళ గేటెడ్ కమ్యూనిటీస్ నుంచి ఇంకా ఐటీ Corporates. కంపెనీస్ కార్పొరేట్స్ నుంచి, అది కాకుండా ప్లేయర్స్ ప్లేయర్స్ లో మనకి స్టేట్ ఆడిన వాళ్ళు, డిస్ట్రిక్ట్ ఆడిన వాళ్ళు కూడా ఉన్నారు. ఆపర్చునిటీ రాని వాళ్ళు గేమ్ బాగుంది. గేమ్ బాగా ఉన్న వాళ్ళు ఆల్మోస్ట్ 100 ప్లేయర్స్ రిజిస్టర్ అయ్యారు ఆ వెబ్సైట్ లో. ప్రెసెంట్ ఎన్ని టీమ్స్ ఉన్నాయంటే ఫర్దర్ గా ఇంకా ఫ్యూచర్ లో ఎన్ని టీమ్స్ రాబోతున్నాయంటే? సీజన్ 1 వచ్చి 6 teams ఉన్నాయండి, ఇప్పుడు 8 teams అయినాయి. ఓకే. ఇంకా ఫ్యూచర్ లో ఇంకా పెరుగుతూ ఉంటాయి. సీజన్ 3కి ఇప్పుడు 12 అవ్వచ్చు, 14 అవ్వచ్చు, మనకు తెలియదు. ఎందుకంటే ఆక్షన్ వరకు మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలే, అంటే అంతమంది రిజిస్టర్ అవుతారని. మాకు టీమ్ Yeah. మెంబర్స్ అయిపోగా మళ్ళీ ఒక్కొక్క టీమ్ లో 3 మెంబర్స్ ఎక్స్ట్రా ప్లేయర్స్ ని కూడా పెట్టాం. ఎందుకంటే ఇప్పుడు ఆన్ స్పాట్ ఇంకొక టీం చేసేస్తే మళ్ళీ దాన్ని మనకి స్పాన్సర్స్ తెచ్చుకొని మళ్ళీ వాళ్ళకి అవో. అదంతా పెద్ద ప్రాసెస్ అని చెప్పి, సరే యాజ్ ఆఫ్ నౌ 8 టీమ్స్ గా ప్లాన్ చేసుకొని 8 Okay. టీమ్స్ కి 8 నేమ్స్ పెట్టాము, 8 Sponsors స్పాన్సర్స్ వచ్చారు. అండ్ అంటే ఇప్పుడు ఈ స్పాన్సర్స్ ఎంత ఉన్నప్పటికీ కూడా మనకి ఆ కిట్స్ ఇవన్నీ కూడా కొంచెం కష్టం అవుతూ ఉంటాయి కదా, ఇవన్నీ ఎలా మేనేజ్ చేస్తున్నారు? ప్రస్తుతానికైతే మేము టెన్నిస్ బాల్ Hot tennis ball తో క్రికెట్, హాట్ టెన్నిస్ బాల్ తో, ఎందుకంటే ఇప్పుడు కొంతమంది కంఫర్టబుల్ అండ్ ఇప్పుడు సెలబ్రిటీస్ నుంచి కూడా అందరు వచ్చి నేర్చుకుని ఆడుతున్నారు. షూటింగ్ స్కెడ్యూల్స్ ఉన్నప్పుడు ప్రాక్టీస్ కి రావట్లేదు, కానీ ఇది అయిపోయాక ఒక యాక్టివిటీ లాగా పెట్టుకున్నారు ఇంకైతే అందరూ. అందరికీ ఒక సెలబ్రిటీ ఫేస్ ని ప్రతి టీమ్ కి టీమ్ ఇచ్చి కి ఒక అలా 2 మెంబర్స్ చేస్తా ఉంటుంది. సెలబ్రిటీ ఫేసెస్ ఉన్నారు. వాళ్ళు మేబీ ఇన్స్టాగ్రామ్ లో ఫాలోయింగ్ అయిన వాళ్ళు కావచ్చు, చిన్న సినిమాల్లో ఆర్టిస్టులుగా చేసి ఉండొచ్చు, Yeah. లేదా మోడలింగ్ లో చేసి ఉండొచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి. ఒక్కొక్క ఇన్ఫ్లుయెన్సర్స్, సీరియల్ యాక్టర్స్ ఆ, అందరూ okay. ఆడుతున్నారు. అందరూ ఆడుతున్నారు. So- ఒక్కొక్క మెంటర్ కి ఆల్మోస్ట్ 250K ఫాలోయింగ్ ఉంది. ఓకే. సో మేము వాళ్ళని ట్యాగ్ చేసి కొలాబ్ చేసి మా ఉమెన్స్ క్రికెట్ లీగ్ పేజ్ తో కంబైన్ చేసేసరికి ఉమెన్స్ క్రికెట్ లీగ్ పేజ్ కూడా ఇట్ రీచెస్ ఆల్మోస్ట్ 6 million in 30 days. ఓకే. అంటే ఇప్పుడు ఓన్లీ హైదరాబాద్ ఒకటేనా, లేదంటే ప్రస్తుతం వైడ్ రేంజ్ లో తీసుకెళ్ళే అవకాశం అంటే ఉంటుందా? ఏంటంటే అండి, సీజన్ 1 అనేది అప్పుడు ట్రైల్ అండ్ ఎర్రర్. మాకు సీజన్ 1 వల్ల దొరికిన వాల్యుబుల్ ఏంటంటే, మాకు ఫస్ట్ సహర్, ఆహాహా. మేమిద్దరం కుస్తీ పడేవాళ్ళు, ఇప్పుడు ముగ్గురు కుస్తీ పడుతున్నాం. ఎందుకంటే ప్రతి సీజన్ కి దానికి హికప్స్ అయ్యి అవును. వస్తానే ఉంటాయి, ఎదురైతే మేము చేస్తానే ఉంటాం. అందులో ఒక అమ్మాయి స్టార్ట్ చేశారు అని అంటే అది చాలా కష్టం. మనం అవును. దాన్ని Yeah, yeah. నడిపించడానికైనా దాన్ని అంటే మేనేజ్ చేయడం అన్న నేను కష్టం. సందీప్ స్టార్ట్ చేస్తే అది పెద్ద అమ్మాయి స్టార్ట్ చేసినట్టు రాదండి, ఇది వచ్చాకే అమ్మాయి స్టార్ట్ చేసినట్టు ఊపందుకుంది. మీరు ఫ్యాక్ట్ అంటే చెప్తున్నాను. మీరు అబ్బాయిలో కలిసిపోయాను అంటున్నారు అంటే ఇప్పుడు అబ్బాయిలు మొన్న కలవడం కాదండి, men's అబ్బాయి అబ్బాయేనా? కాదు, మన మెన్స్ టీమ్ తో ఆడేసాను, ఒక ప్లేయర్ కావాలంటే ఆహా. మెన్స్ టీమ్ లో ఆడేసాను. అవతల వాళ్ళు నార్త్ ఇండియన్ అబ్బాయిలు, నేను ఎవరో కూడా తెలియదు వాళ్ళకి. ఆ నార్త్ వెళ్ళి ఆడడం జరిపోయింది, వెళ్ళి ఆడడం జరిపోయింది. తెలిసిపోయేది. లేదండి, వైజాగ్ లో ఆడాను కదా, ఒక్క ఓవర్ ఆడినట్టున్నాను. ఓకే. వైజాగ్ లో మనకి సెలబ్రిటీ క్రికెట్ లీగ్ జరిగింది కదా, మన హీరోస్ అవునవునవును. దాంట్లో ఆడింది తను. ఆ, అక్కడే ఒక్క నాకు over తను ఆడింది. పరిచయం. అప్పుడే Okay. నాకు తను పరిచయం. ఈ గెటప్ ఉండడం వల్ల ఇది ఒక అడ్వాంటేజ్ మనకి. అంటే అలా మనకి వచ్చారా? అడ్వాంటేజ్ కదా, ఆమెకి advantage. అడ్వాంటేజ్. అటు సైడ్ అటు ఆడేయచ్చు, ఇటు సైడ్ ఇటు ఆడేయచ్చు. చాలా అటు అండి. ఇటు తీటే. సో కాసేపు క్రికెట్ ని పక్కన పెడితే ఇప్పుడు స్నిగ్ధ గారి విషయానికి వస్తే ఇంకా మూవీస్ విషయానికి వద్దాం. అంటే సడన్ గా మూవీస్ చేసి క్రికెట్ లోకి వచ్చేసారు. ఓకే, ఇది కూడా అంటే బాగుంది. మూవీస్ మానేసి క్రికెట్ కి రాలేదండి మేము. మూవీస్ చేసుకుంటూనే అంటే వచ్చారు. ఇప్పుడు కొంచెం పక్కన తగ్గినాయి తొక్కుడు కదా. బిళ్ళ ఏదో ఉంటాయి కదా, అలాగే గేమ్ మాకు ఇలా క్రికెట్ ఇష్టం. ఇది సైడ్ది ఓకే, అర్థమైంది. అంటే వాట్ అంటే మెయిన్ ఏదో చెప్తారు మీరు, క్రికెటా లేకపోతే మూవీసా అంటే? అవి రెండు ప్రొఫెషన్స్ కాదు కదండి నాకు. ఇది ప్యాషన్ అండ్ లవ్ ఫర్ ద గేమ్ అంతే. ఇది మాకు రిలాక్సేషన్. అక్కడ ఉండే స్ట్రెస్ అక్కడ ఉంటది, ఇక్కడ రిలాక్సేషన్. నాకు ఇష్టమైన స్పోర్ట్. దానితో నా ఎన్నిసార్లు పిలిచి ఆడమన్నా, ఏ టీమ్ తో ఆడమన్నా ఆడేస్తాను. మీరు నిద్రలో బ్యాట్ ఇచ్చినప్పుడు పట్టుకుని వెళ్ళిపోయారు చక్కగా అన్నారు. వెళ్ళిపోతున్నా. అంటే మీరు ఇందాకే అన్నారు నేను కూడా చాలా బిజీగా ఉన్నాను యాజ్ అన్ ఆర్టిస్ట్గా, ఇంతకుముందు యాంకరింగ్ కూడా చేశానని చెప్పారు. వై సడన్గా క్రికెట్ అంటే? ఇప్పుడు మీకు క్రికెట్ ఎక్కువ మూవీస్ ఎక్కువ అంటే మంచి ఆపర్చునిటీస్, పెద్ద ఆపర్చునిటీస్ వచ్చినాయి. అదే టైంలో అంటే క్రికెట్ నేను కూడా ఆడాల్సి వచ్చింది. ఏం చేస్తారు? మేనేజ్ చేసుకుని చేస్తానండి. ఎందుకంటే ఎవ్రీథింగ్ క్రికెట్ కెన్ బి అనేది మేనేజ్డ్. నా లైఫ్ లో నేను ఆడిన ఫస్ట్ గేమ్. నాకు చాలా ఇష్టమైన గేమ్ క్రికెట్. నేను అక్కడి వరకు వెళ్ళి నేను 2008లో ఇక్కడికి మనకి హైదరాబాద్ కి ఫస్ట్ టైం వచ్చాను. మాకు ఓకే. ట్రావెలర్ మినిస్టర్ ఉండే అప్పుడు గీతారెడ్డి మేడం. ఆవిడ దగ్గరికి వచ్చి మేము నేషన్స్కి వెళ్ళడానికి పర్మిషన్స్ తీసుకున్నాం, కానీ ఇక్కడితోనే ఆగిపోయాను, నేను వెళ్ళలేదు. సో కాబట్టి అట్లీస్ట్ అంత పెద్ద గ్రౌండ్లో నేను ఒక సెలబ్రిటీ ప్లేయర్గా ఆడడం అనేది ఐ ఫీల్ వెరీ గుడ్. సో అలా ఆడలేదండి మీరు, గ్రౌండ్ అంతా దేకేశారండి. అంటే స్టార్టింగ్ పోన్లే, ఏదో మ్యాచ్ కొంచెం స్టార్ట్ అయ్యేదాకేనండి
అబ్బా ట్యాన్ ఇదంతా రాసుకుంటున్నా అంటది. అక్కడికి వెళ్ళాక మళ్ళీ దొల్లేస్తుంటారు. అంటే చాలా కొంచెం. ఇష్టం నాకు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ సెహర్ ని ఒకసారి సెహర్ ఆన్ వీల్స్ అని ఆహా. తన కార్ డ్రైవ్ చేస్తున్నప్పుడు ఇంటర్వ్యూ తీసుకుంది. అమ్మా. బీప్ నాకు బేసిక్గా ఫాస్ట్ బీప్ అంటే చాలా భయం. కాదు, బీప్ బీప్ బీప్. ఆహా, బీపా. ఎవరన్నా అడ్డొచ్చారంటే బీప్. అలాగే ఎవరన్నా అయితే ఖచ్చితంగా ఎలనివ్వట్లేదంటే తీసుకోవాలి. బీప్. వీల్ ప్లాన్ ఖచ్చితంగా తీసుకుంటాం తర్వాత. లాస్ట్ ఇయర్ అయితే కంప్లీట్లీ నేను బిజీ ఉన్నానండి. కంప్లీట్ గా ఒక 4 మూవీస్ లీడ్ గా చేశాను. సో ఇయర్ రెడీ టు రిలీజ్ అన్ని. అంటే ఆ ఇప్పుడు గ్యాప్ లో ఉమెన్స్ క్రికెట్ లీగ్ ని తీసుకున్నా. అదే అంటే ఇప్పుడు ఒక ఆర్టిస్ట్ గా మనకి బ్రేక్ వచ్చే టైంలో ఇప్పుడు ఈ క్రికెట్ మీకు అడ్డొస్తుందని ఎప్పుడు అనిపించలేదా? అనిపించేదండి. అంటే అడ్డు ఇది అనేది ఏం స్టార్ట్ కాదు. అయిందే ఇది సెకండ్ నేను సీజనే ఫస్ట్ కదా. సీజన్ మేము పెట్టింది ఎప్పుడు మార్చ్ మార్చ్. అండి. అవును. మార్చ్ ఫస్ట్ ఆ. ఉమెన్స్ డే కి మ్మ్. ఫస్ట్ ఉమెన్స్ క్రికెట్ లీగ్ లాంచ్ అయింది. ఆ తర్వాత ఇప్పుడు 3 months Second గ్యాప్ season. ఇచ్చాము. ఇప్పుడు సెకండ్ సీజన్. చాలా మంది బెస్ట్ ఫ్రెండ్స్ ఉండుంటారు కదా, మరి వాళ్ళు ఎవరు రాలేదా ముందు? లేదండి, ఇప్పుడు ఇప్పుడు నెమ్మది మెంటర్స్ నెమ్మదిగా వచ్చారు కదా. ఇప్పుడు మెంటర్స్ వస్తున్నారు. అందరూ నాకు ఫ్రెండ్స్ అండి. నేను పిలవంగానే కొంతమంది అయితే ఫస్ట్ పేమెంట్ ఎలా అని అడిగారు, కానీ చెప్పాను డైరెక్ట్ గా, ఇది ఉమెన్స్ క్రికెట్ లీగ్, ఉమెన్ కోసం చేస్తున్నాం, వస్తే మీరు కూడా విమెన్ కాబట్టి అది మీకు హెల్ప్ అవుతుంది. ఇప్పుడు కాదు, మేబీ ఫ్యూచర్ లో ఒక 10 సీజన్, మీరు నాకు ఒక 3 seasons అప్పుడు వచ్చారనుకోండి, నేను మిమ్మల్ని గుర్తుపెట్టుకుంటా, అరే నేను ఆ రోజు Right. పిలవంగానే వచ్చారు అని. ఇప్పుడు నాకు మంచి స్పాన్సర్స్ వస్తే నాకు వాళ్ళకి హెల్ప్ చేయడంలో ఏముంది. నేను Right. ఐ విల్ నెవర్ బి అ కమర్షియల్ పర్సన్. ఐ ఆల్వేస్ బి బిజినెస్ Last year పర్సన్ బట్ నుంచి- నాట్ కమర్షియల్ పర్సన్. లాస్ట్ ఇయర్ నుంచి ఈ ఇయర్ కంటిన్యూ అయిన వాళ్ళు కూడా 2 ఉన్నారండి. సో అంటే ఫ్యూచర్ లో ఏమన్నా అఖిల్ వాళ్ళ టీమ్ తో ఆడే అవకాశం ఉందా? నేను ప్లాన్స్ ఉన్నాయా అని చెప్పి. సీరియస్ అండ్ Yep. మనకి అమ్మాయిలు ఇప్పుడున్న- మీరు మాట్లాడి, మీరు అమ్మాయి. ఇప్పుడున్న మెంటర్స్ అందరూ అమ్మా. రేపటి రోజు నాకు తెలిసి ఒక సీజన్ 5 కానీ 6 కానీ వీళ్ళందరూ ఒక టీం అయిపోతారండి. సో మన సినిమా ఇండస్ట్రీ నుంచి ఉమెన్స్ క్రికెట్ లీగ్ కి, ఉమెన్స్ క్రికెట్ కి ఒక టీం ఉంటది. సో మన టీం, మన తెలుగు ఇండస్ట్రీలో ఉన్న అమ్మాయిలు క్వీన్స్ వర్సెస్ కింగ్స్ అని మ్యాచ్ పెట్టినా అలా అలా కాదులే కానీ వేరే ఇండస్ట్రీ వాళ్ళతో ఆడొచ్చు. Yeah. అండ్ ఈ హైదరాబాద్ లో జరిగే ఈ Spread మ్యాచ్ అవుతుంది. ఓన్లీ హైదరాబాద్ కాదు. ఓకే. ఇది నెక్స్ట్ టోర్నమెంట్, అంటే నెక్స్ట్ ఎలా అంటే ఇప్పుడు మేము ఇది ఒక ఎలా అంటే ఒక ఎక్స్పెరిమెంట్ లాంటిది. ఇక్కడ బాగా క్లిక్ అయింది అనుకోండి, నెక్స్ట్ విజయవాడలో, తర్వాత వైజాగ్, అట్లా ఒక్కొక్క స్టేట్ లో చేసుకుని చేసి దానిలో ఒక 4-5 టీమ్స్ ని ఫామ్ చేసి, ఇంకా రెగ్యులర్ గా మనకు కొన్ని మ్యాచెస్ ఎలా జరుగుతాయి, ఆంధ్ర ప్రీమియర్ Yeah. లీగ్స్ అని, TG20s అని, ఇవన్నీ ఎట్లా జరుగుతాయి. సో అలాగే ఉమెన్స్ క్రికెట్ లీగ్ కూడా చేయాలి. అండ్ మీకు ఇప్పుడు తెలిసిందే కదా, రీసెంట్ గా మన ఉమెన్స్ వరల్డ్ కప్ విన్ అయ్యారు. సో ఇప్పుడు క్రికెట్ కి ఇంకా బాగా ఫేమ్ వచ్చేసింది. అది ఇంకా బ్యాక్ స్టెప్ అనేది ఉండదు. వాడుకుంటాం. మేబీ గ్రోయింగ్ స్లో ఉంటదేమో గానీ బ్యాక్ స్టెప్ అనేది ఉండదు. Yep. సో అందుకని మేము దీన్ని ఇంకా పుష్ చేయాలి అన్నది మా టార్గెట్. ఓకే. స్నిగ్ధ గారు, అంటే మీకు మంచి పీక్ టైం ఆపర్చునిటీస్ వస్తున్న టైంలో మీరు ఆపర్చునిటీస్ వదిలేసి క్రికెట్ లోకి వచ్చారు. అంటే ఆపర్చునిటీస్ వదిలేసారా లేకపోతే రాలేదా అని? వదిలేసి రావడం అట్లాంటిది మధ్యలో ఎంత అండి, 4 నెలల గ్యాప్. అంతేనా? 4 నెలల గ్యాప్, సీజన్ కి 3 నెలల గ్యాప్ అండి. ఆ, మధ్యలో మా ఆ వచ్చే గ్యాప్ కూడా నేను మేము బిజీగా ఇవ్వట్లేదండి, ఉన్నప్పుడు తీసుకుంటున్నాం. నేను Okay. బిజీగా ఉన్నప్పుడు తను మాక్సిమం హ్యాండిల్ చేసింది. ఓకే. తను మధ్యలో తన షూటింగ్స్ వల్ల వెళ్ళినప్పుడు నేను సందీప్, మా ముగ్గురులో ఒకళ్ళు లేకపోయినా మిగతా 2 చూసుకుంటారండి. ఓకే. అండ్ నేను ఇంకో స్పెషల్ థ్యాంక్స్ చెప్పాల్సింది మన హీరో తరుణ్ గారికి. ఎందుకంటే ఉమెన్స్ క్రికెట్ లీగ్ అని చెప్పి నేను కాల్ చేసి ఇట్లా మాకు చిన్న వీడియో బైట్ కావాలి అని అడగంగానే, అయ్యో తప్పకుండా డెఫినెట్లీ అని చెప్పి ఆన్ స్పాట్ పిలిపించుకొని నాకు వీడియో బైట్ ఇచ్చారు. సో ఆయన ఇచ్చిన ఒక వీడియో బైట్ వల్ల నాకు నెక్స్ట్ ఒక 10 సెలబ్రిటీస్ వీడియో బైట్స్ ఇచ్చారు. సో స్పెషల్ థ్యాంక్స్ టు తరుణ్ గారు, వీఆర్ ఆల్వేస్ దేర్ ఫర్ యూ. అండ్ లక్ష్మీ మంచు నాకు ఐడియా సీజన్ 1 లో ఐడియా అప్పటి నుంచే షీ వాజ్ లైక్ హెల్పింగ్ మీ. అండ్ సీజన్ 3 తర్వాత నుంచి నేను ఇంకా యాక్టివ్ గా ఉంటాను. యా నేను అన్నారా? కూడా ఇప్పుడు అంటే దాకా ఇక్కడ జాయిన్ అయ్యే అవకాశం ఉందంటారా? లక్ష్మీ మంచి గారు కూడా వస్తారంటారా? సీజన్ 3 తర్వాత నుంచి నేను we I are will, trying to come pull her on. like she is also trying to come. సీజన్ 1 కి వద్దాం అనుకుంది. సీజన్ 1 సీజన్ 2 తనకు అవ్వలేదు. సో చాలా సో help లక్ష్మీ చేసింది. మంచి గారు కూడా యాక్టివ్ గానే ఉంటారు నాకు తెలిసి. ఆవిడ స్పోర్ట్స్ అంటే active కొంచెం గా ఇంట్రెస్ట్ ఉంటారండి. చూపిస్తారు అని అంటే అనిపిస్తుంది. స్పోర్ట్స్ అని కాదు, బేసిక్ థింగ్ ఏంటంటే వీళ్ళందరూ ఎక్కడ కనెక్ట్ అవుతున్నారంటే విమెన్, అంతే. Yeah. అవును, ఉమెన్ correct. కి కనెక్ట్ అవుతున్నారు. ఇప్పుడు Exactly. తరుణ్ గారు గానీ, శ్రీకాంత్ గారు గానీ, లయ గారు గానీ, రాశి గారు గానీ, మన సింగర్ గీతా మాధురి గారు గానీ, గీతా సునీత గారు గానీ, మా వాళ్ళు ఇప్పుడు ఈ ఉమెన్స్ క్రికెట్ లీగ్ లో ఉన్న ఈ 150 మెంబర్స్ ప్లేయర్స్ కానీ, స్పాన్సర్స్ కానీ, ఎక్కడికి వెళ్ళినా ఎవరైనా సెలబ్రిటీ రాగానే ఒక వీడియో బయట ఇవ్వండి అనగానే, వాళ్ళు జనరల్ గా అయితే ఎక్కడన్నా కనబడి అడిగితే ఇవ్వరు. అవును. కానీ వాళ్ళు
చేసే ఆ వీడియో బయట వల్ల ఉమెన్స్ కి ఎంత సపోర్ట్ వస్తుంది బయట. దీన్ని ఇంకా ముందు లెవెల్కి తీసుకెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్. అంటే మనం అన్ని ఇవ్వగలగాలి. ఒక ఉమెన్ ని మనం అవును. గ్రౌండ్ లో తీసుకొచ్చి ఆడిపిస్తున్నాం అంటే తనకి క్యాబ్ ఫెసిలిటీ మనం ఇవ్వాలి. అవన్నీ మేము ఇవ్వాలి అని అంటే మా ఈవెంట్ సక్సెస్ఫుల్ అవ్వాలి. అలా అవ్వాలంటే మాకు స్పాన్సర్స్ కావాలి. అలా స్పాన్సర్స్ రావాలంటే దీన్ని మీడియాలో ఖచ్చితంగా ప్రమోట్ చేయాలి. సో అండ్ మీరందరూ మమ్మల్ని గట్టిగా సపోర్ట్ చేయాలి. సపోర్ట్ చేయాలి. Yes. ఎన్ని పాయింట్స్ చెప్పాను కదా. నేను అందుకనే బాగా final గా script రాసుకొచ్చి ఒక నాకు చైన్ లా final. వెళ్ళిపోయింది అలాగా. అంటే ఇప్పుడు స్నిగ్ధ గారికి క్వశ్చన్, మీరు ఏది పర్సనల్ తీసుకోవద్దు, నేను జోక్ గా అడుగుతున్నాను. అడగండి. అదే నా ఆడియన్స్ దగ్గరికి నుంచి ఇంకా రాలేదేంటి స్నిగ్ధ చూస్తున్నా. గారి స్టేటస్ ఏంటి అని చెప్పి, అంటే రిలేషన్షిప్ స్టేటస్ ఏంటి అని. కాదండి, చాలా మంది అబ్బాయిలు క్రికెట్ కి నాకు రిలేషన్షిప్ అడగండి చెప్తాను. బ్యాట్ కి బాల్ కి ఉన్న రిలేషన్షిప్ లాంటిది అంటది. ఎగ్జాక్ట్లీ. మీరేం నేను నాకు వేరేలా అర్థం అవుతుంది. మీరు అర్థం చేసుకున్నారంటే మీరు కూడా మా జోన్ లోనే ఉన్నారు, కాకపోతే కెమెరా ముందు ఉన్నారని అలా భగవంతుడు కాదు, మనం ఉమెన్స్ క్రికెట్ లీగ్ గురించి మాట్లాడడం కదా. మాకు అదంతా వద్దు, అదంతా అయిపోయింది. ఎటు వచ్చి నా దగ్గరికి ఎందుకు వస్తారని. మీదే ఇంట్రెస్టింగ్ గా ఉంది మాకు ఇక్కడ. అదే లేదని అంటే అవతల అంటే సంకనాకపోతే జనాల నుంచి ఒక కమెంట్ వినిపించింది, నాకు అది చెప్పొచ్చలేదు, నాకు తెలియదు, బట్ నేను అడిగేస్తున్నా క్యూరియాసిటీతో. స్నిగ్ధ గారు ఒక అమ్మాయితో రిలేషన్ లో ఉన్నారు అని అంటున్నారు. ఒక అమ్మాయి చూపించరా ఆ అమ్మాయి ఎలా ఉంటుందో. అంటే అంటే ఏంటి, నేను చూడలేదు, ఎవరా నాడు చూసిన అమ్మాయి ఎవరా మన అబ్బాయితో ఉన్నారా? ఆ? మన అబ్బాయితో రిలేషన్ లో ఉన్నారా? అంటే ఇది ఊరికే జోక్గా నేను ఏదో ఒకటి బయటపడతాను. లేదండి, నాకు యాక్చువల్ గా ఐఎమ్ నాట్ థింకింగ్ దట్ మచ్ అబౌట్ రిలేషన్షిప్స్ అండ్ ఆల్. అసలు ఇంట్రెస్ట్ ఫస్ట్ లేదు. ఆఫ్ ఆల్ దాని మీద నమ్మకం లేదు. అవునా? అంటే ఫ్యూచర్ లో కూడా అవకాశమే లేదా? మీరు చెప్పండి, మీరు ఎంత దగ్గర నుంచి అబ్జర్వ్ చేశారు స్నిగ్ధ గారు? ప్లాన్ చేసుకుని అందరిని స్క్రీన్ చేసి ఇంటర్వ్యూలు చేసి సెలెక్ట్ చేసుకుని లైఫ్ లాంగ్ పాత్ నాడు అక్కడ ఇంటర్వ్యూలో అంటే చెప్పేసి సెలెక్ట్ చేసుకునేది కాదు. ఇఫ్ ఇట్ హ్యాపెన్స్ ఇట్ హ్యాపెన్స్, మన చేతిలో ఏం లేదు. ఓకే, అయితే ఛాన్స్ ఉంది. ఓకే, దట్స్ ఓకే. ఛాన్స్ మీ ఉంటుంది. గురించి నేను ఆ, చెప్తాను కదా. స్నిగ్ధ మైండ్ సెట్ ఎలాంటిదంటే ఇవాళ ఇవాళ టేబుల్ మీద గులాబ్ జామ్ ఉందనుకోండి, అది తినాలి అంతే. ఆ టైపు అంటే ఉన్నది ప్రెసెంట్ అనుభవించాలి. మైండెడ్ Present నేను ఈ minded. రోజుకి బతుకుతాను అంతే. సపోజ్ ఎవరన్నా మంచి వ్యక్తి నా లైఫ్ లోకి అలా పుసుక్కుమని వస్తే అది రిలేషన్షిప్ కింద ట్రాన్స్ఫార్మ్ అయ్యి లాంగ్ లాస్టింగ్ లాంగ్ టర్మ్ అని అనిపిస్తే అప్పుడు నేనే కొండ మీద నుంచుని నేనే అనౌన్స్ చేస్తా. మీరు ఏం టెన్షన్ పడక్కర్లే. టెన్షన్ అదే చెప్తాను, ఇన్స్టాగ్రామ్ లో ఎవరైనా అడిగినా సరే మీరు అస్సలు కష్టపడి మీరు బుర్రని ఆ, అంటే వాడకండి, మీకు నేనే చెప్పేస్తాను అంట. ఇన్స్టాలో ప్రపోజల్స్ వస్తాయా మీకు? ఆ చిలిపిగా అక్కడక్కడ వస్తుంది. ఇంకొకటి ఇక్కడతో ఆపేసి, నువ్వు నవ్వుకో. ఓకే. ఇంకొకటి, మీరు ఒక చాలా పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు కదా ప్రెగ్నెన్సీ గురించి, అంటే నేను తీయించేసుకుంటాను గర్భసంచిని అని చెప్పి. అసలు అంత పెద్ద స్టేట్మెంట్ యాజ్ ఎ ఉమెన్ గా ఇవ్వడం అనేది చాలా డేర్ చేయాలి కదా. ఎంతమంది చేయించుకుంటున్నారండి? ఎంత అంటే పిల్లలు- ఐ నో ఏ పర్సన్ మ్యారేజ్ అయిన 6 months కి చిన్న అల్సర్ ఉందని తను ఆలోచిస్తుంటే బయట నుంచి ఆల్రెడీ డాక్టర్ లోపలికి వచ్చి మీ హస్బెండ్ బయట ఉన్నాడు, ప్లీజ్ గెట్ రిడ్ ఆఫ్ దాట్ అని చెప్పారు. అది నేను లైవ్ గా చూసాను. ఐ డోంట్ వాంట్ టు రివీల్ ద నేమ్స్. అంటే అలా అని కాదులే కానీ ఇప్పుడున్న It's not like జనరేషన్ that. లో ఇట్స్ దేర్ విష్ టు బి జెండర్ లైక్ ఫీమేల్ గా ఉండాలా మేల్ గా ఉండాలా అనేది వాళ్ళ ఇష్టం. గురించి అడగట్లేదమ్మా. సో తన పర్సనల్ థింగ్ కాబట్టి మనం అవన్నీ అడగకూడదు అనేది తీయించుకునేది నా అందుకు opinion. కాదమ్మా, పీరియడ్స్ లో ఎందుకు అని తీయించుకుందాం అనుకున్నాను. Mhm. బట్ యాక్చువల్లీ ఇట్స్ నాట్ నాట్ నెసరీ అనిపించిందా? హిండరింగ్ మీ మచ్. పీసీఓడి వల్ల 4 నెలలకు ఒకసారి వస్తుంది పీరియడ్. ఓహో, నేను నెక్స్ట్ క్వశ్చన్ అదే అడగబోతున్నా. అంటే ఇప్పుడు మాల నాకు తెలుసు కదా. జనరల్ గా మాల అమ్మాయిలు వేసుకోవడం అనేది కష్టం కదా. అవును. అందుకే నేను షాక్ అయ్యాను, రాదని మాల్లో ఉన్నారు. ప్లాన్ చేసుకుంటున్నాను. వన్స్ ఐ గెట్ ఇట్ దెన్ ఐ విల్ గో ఫర్ ఇట్. సమ్ టైమ్స్ టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, సో నౌ ఆల్ గుడ్. ఆల్ గుడ్. టాబ్లెట్స్ యూజ్ చేయాల్సి వస్తుంది. ఓకే, టాబ్లెట్స్ okay. అవాయిడ్ చేయలేము. ఓకే. ఇంకా నేను ఇంకా మిమ్మల్ని ఇబ్బంది పెట్టే క్వశ్చన్స్ ఏం అడగను. ఓకే, ఫైన్. సినిమాలు అంటారా, I got ఒక clarity. 4 రిలీజ్ కున్నాయి. ఆ నాలుగిట్లో కాదు 3 పోలీస్ క్యారెక్టర్, ఒక దాంట్లో మేనేజర్ క్యారెక్టర్. మ్యారేజ్ Marriage వచ్చింది వచ్చింది చూసారా? మీరు ఇప్పుడు అంటున్నారు కాబట్టి నోట్లో ఉంది, లోపల ఉంది. నో దట్ ఈస్ అ టంగ్ ట్విస్టింగ్, స్లిప్ ఆఫ్ అ టంగ్. ఓకే, మాదొక్కటే వింటాం, ఇది వినం. కాప్స్ కూడా మూడు రకాలు. ఒకటి కామెడీ కాపు, ఒకటేమో సీరియస్ Serious కాపు, cop. ఇంకోటేమో నా డ్రీమ్ రోల్ అది. ఎందుకంటే ప్రేమికుల్లో రే ప్రభు అని ఒక ఆవిడ టార్చర్ పెడతారు చూసావా, ప్రభుదేవ పంపిస్ అని. ప్రభాస్ గారి ఆ, spirit లేదు, లోనే లేదు. చేస్తున్నారా? అలాంటి క్యారెక్టర్ మొత్తం డీటాన్ చేసేసి రఫ్ లుక్ ఇచ్చి తెలంగాణ స్టేషన్ లో గట్టిగా అరిచి చితక్కొట్టే ఎస్ఐ కింద పెట్టారు అనమాట.
నాకు స్నిగ్ధ గారిని చూస్తే ఇంకొకటి అనాలనిపిస్తుంది. జనరల్‌గా అనే సింగర్స్ ఏంటి? అంటే అరే సింగర్స్ అంటే చాలా స్లోగా ఉండడం వరకే నేను చూసాను. స్నిగ్ధ గారు ఎంత నేను స్టేజ్ మీద graceful గా దూకేసి పాడేస్తుంటానండి. అవును. స్టూడెంట్స్ ఉన్న కాలేజ్ స్టూడెంట్స్ ఒకసారి స్లో వాయిస్ ఒక మాట ఏమైనా చెప్పొచ్చు కదా? బాలకృష్ణ గారు ఎందుకు వచ్చారు సడన్ గా? బాలకృష్ణ గారు కాదు మోగ నాకేం సంబంధం లేదు అంటే దీంట్లో. మాట్లాడాలని చెప్తున్నాను. అంటే స్లోగా మాట్లాడాలంటే అందరూ స్లోగా మాట్లాడక్కర్లేదు. ఇప్పుడు సపోజ్ అక్కడ మీటింగ్ జరుగుతుంది, లేకపోతే నేను ఇక్కడ ఇంటర్వ్యూ జరుగుతుంది అక్కడ కూర్చున్నాను. చెప్పు అక్కడ ఏం మాట్లాడుతున్నావు, అమ్మాయి ఏముంది, ఇలాగే మాట్లాడుకుంటాం. ముందైతే పర్లేదు మొత్తం మాట్లాడుతాం. ఎక్కడ టాలెంట్ అక్కడ ఉంది. సందర్భానుసారంగా మాట్లాడతామండి, ఎనర్జీని యూజ్ చేస్తామండి. అబ్బా ఎంత బాగా ప్రాస. సో ప్రాస కాదు గ్రాంధికం. నాకు అంత తెలుగు రాదండి, సారీ. మరి తెలుగు యాంకర్లకు అందరూ తెలుగు రాదా? ఓకే ఓకే, అది అది చెప్పండి. మా యాంకర్ గారు కూడా ఉన్నారు, చెప్పాలి. నన్ను ఎందుకు ఇలా చారి గారు ఇన్వాల్వ్ మీరు కట్టుకోండి, నన్ను ఎంటర్టైన్ చేయండి. అంతే. సో థ్యాంక్ యూ సో మచ్, మీ టైంని మాకు ఇచ్చి ఈరోజు ఉమెన్స్ గురించి ఇంత సపోర్ట్ చేస్తూ ముందుకొచ్చి మా కోసం ఇంటర్వ్యూ ఇచ్చి అలాగే ఉమెన్స్కి ఇంత సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ మీ థ్యాంక్ యూ ఇద్దరు. సో మచ్. థ్యాంక్ యూ. సో చూసారు కదా, సింగర్ స్నిగ్ధ గారు అలాగే యాక్టర్ సహర్ గారు ఉమెన్స్ క్రికెట్ లీగ్ గురించి చాలా చక్కటి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చేశారు. మీలో ఎవరికైనా కూడా క్రికెట్ ఆడాలన్న ఇంట్రెస్ట్ ఉంటే ఉమెన్కి ఖచ్చితంగా వాళ్ళ ఇన్స్టాగ్రామ్ పేజ్కి అయితే డిఎం చేయండి. అలాగే మరిన్ని ఇలాంటి కంటెంట్ కోసం మన ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.